వీఆర్ డీలింగ్ విత్ ప్లాట్స్, ఓన్లీ ఓపెన్ ప్లాట్స్. ప్రతి మనిషి డబ్బు సంపాదిస్తాడు, ప్రతి మనిషి డబ్బు సంపాదిస్తారు. నేను 50,000 సంపాదిస్తే ఇంకో 1,00,000 సంపాదిస్తాడు, ఇంకో 2 సంపాదిస్తాడు, ఒక 5, ఒకటి 10 సంపాదిస్తాడు. కానీ మనకి ప్రతి మనిషికి మెయింటెనెన్స్కి కొంత డబ్బు తీసుకొని, సేవింగ్స్ కొంత డబ్బు తీసుకొని మిగిలింది ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్స్కి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఏం ఆప్షన్స్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు. ఫస్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్కి షేర్ మార్కెట్లో పెడతారు, మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు, దెన్ గోల్డ్ మీద పెడతారు. దాని తర్వాత మెయిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి రియల్ ఎస్టేట్. ఇంతకు మించి ఇంకేమన్నా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా? ఆప్షన్ లేదు. ఇక ఫస్ట్ షేర్ మార్కెట్లో పెట్టాలంటే దాని మీద నాలెడ్జ్ అని ఉండాలి, లేదు అంటే నాలెడ్జ్ ఉన్నోన్నన్నా నమ్ముకోవాలి. నెంబర్ 1. దాని మీద నాలెడ్జ్ సంపాదించాలంటే మనతోని కాదు, దానికి చాలా ఉంటుంది. ఇక రెండోది వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్. ఇట్ ఈస్ సిమిలర్ టు షేర్ మార్కెట్. నెక్స్ట్ గోల్డ్కి వచ్చేసి గవర్నమెంట్ లిమిట్ పెట్టింది. సో కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్ మొత్తం గోల్డ్ మీద పెట్టలేము. దాని తర్వాత ఏంటిది? రియల్ ఎస్టేట్. భూమి మీద ఎంతైనా పెట్టుకోవచ్చు. మన డబ్బుని భూమి మీద ఎంతైనా పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్క ₹1,00,000 అనేది ఇవాళ రేపు కామన్గా ప్రతి ఒక్కరు సంపాదిస్తున్నారు. ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, ఎవరైనా సరే ₹1,00,000 సంపాదించడం అనేది కామన్. సో దాంట్లో 50,000 తిన్నా 50,000 మిగులుతాయి. సంవత్సరం తిరిగేసరికి మనకి ఇంచుమించు 5-6 లక్షలు సేవ్ చేస్తాడు. ఇంకో 2 సంవత్సరాలు వేసుకుంటే 12 లక్షలు, ఇంకొక సంవత్సరం వేసుకుంటే ఇంక ఎక్స్ట్రా. సో అతను దగ్గర ఉన్న అమౌంట్కి తగ్గట్టు అతను ల్యాండ్స్ మీదనే ఇన్వెస్ట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాడు. సో దాన్ని బట్టే నేను ఒక వీడియోలో కూడా చెప్పాను, ప్రతి ఒక్కరు అంటే మనది ఈ స్టేట్ 2 స్టేట్స్లో కలిపి 10-11 కోట్ల మంది ఉన్నారు. మనకు వీ హ్యావ్ 11 crores కస్టమర్స్. మనం కరెక్ట్గా డీల్ చేస్తే ప్రతి ఒక్కరు ఏదో ఒక టైంన, వాడు 60 ఏళ్ళ వయసులో, 50 ఏళ్ళ వయసులో, 25 ఏళ్ళ వయసులో, ఏదో ఒక వయసులో కంపల్సరీ రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. సో మనకి మార్కెట్ అనేది చాలా పెద్దగా ఉంది, ప్లాట్ఫామ్ అనేది చాలా పెద్దది. సో దీన్ని బట్టి ఏంటంటే మనకి కస్టమర్ బ్యాంక్ చాలా పెద్దగా ఉంది. కస్టమర్ అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక టైంలో ఎవరైతే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాడో అతన్ని మనం పట్టుకున్న తర్వాత మనం పట్టుకోవాల్సిన పని లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే అతనే మనల్ని పట్టుకుంటాడు. సో ఈజ్ లుకింగ్ టు ఇన్వెస్ట్ సమ్వేర్ ఎల్స్ త్రూ అన్ ఏజెంట్. ఆ ఏజెంట్ ఎవరు అనేది అతను ఎతుకుతూ ఉంటాడు. ల్యాండ్ ఎతుకుతుంటాడు, లేదంటే ఏజెంట్ని ఎతుకుతుంటాడు. ఏ ఏజెంట్ ద్వారా నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది ఎతుకుతుంటాడు. సో మనము జనరల్గా అయితే కస్టమర్ దొరికిండా కాదు, కస్టమర్కి మీరు దొరకాలి. కస్టమరే మన కోసం వెతుకుతుంటాడు. 99 acres, మ్యాజిక్ బ్రిక్స్, ఇవన్నీ వెబ్సైట్లు ఉన్నాయా? అందులోకి కస్టమర్ వెళ్తాడా? కస్టమర్లోకి మనం వెళ్తామా? కస్టమరే అందులోకి వెళ్తాడు. వెళ్ళి ఏం చేస్తాడు? ప్రాపర్టీని వెతుకుతాడు. ఆ ప్రాపర్టీ పోస్ట్ చేసింది ఎవరు? ఏజెంట్. సో హీఈస్ లుకింగ్ ఫర్ అన్ ఏజెంట్ విత్ ఎ ప్రాపర్టీ. గాట్ ఇట్? సో మనల్ని చూజ్ చేసుకోవాలి. కస్టమర్ మనల్ని చూజ్ చేసుకోవాలంటే మన దగ్గర ఏముండాలి? మన దగ్గర మంచి ప్రాపర్టీ ఉంటే సరిపోదు. మన దగ్గర నాలెడ్జ్ ఉండాలి. మనకి ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్ ఎలాంటిది అనేది మనం చెప్పగలగాలి. సో ఉన్న ఫ్యాక్ట్స్ని యాజ్ ఇట్ ఈస్గా కస్టమర్కి చెప్పే దమ్ము ఉండాలి. మనకి ఆ నమ్మకం క్రియేట్ చేయాలి. అంటే నీ దగ్గర నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్గా నీకు కస్టమర్ మిమ్మల్ని బిలీవ్ చేస్తాడు. మీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, నేను కస్టమర్ తోటి మాట్లాడేటప్పుడు కస్టమర్ ప్లేస్లో మనం ఉంటాం. కస్టమరు మన దగ్గర ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఆ క్వశ్చన్ ఫస్ట్ మనం వేసుకోవాలి. నేను వేసుకుంటా. ఫస్ట్ మనం కస్టమర్తో మాట్లాడేటప్పుడు కస్టమరు క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో, ఈ ఏజెంట్ ప్లాట్ అమ్మడానికి ఎలిజిబులా కాదా? నెంబర్ 1 క్వశ్చన్. ఎలిజిబుల్ అని ఎలా చెప్తాం? యూ షుడ్ బి రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్. డూ యూ నో దట్? రెరా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, ఒక ఇన్సూరెన్స్ మనం చేయాలి.
ఇన్సూరెన్స్ చేయాలంటే ఎవరు పడితే వాళ్ళ దగ్గర చేస్తామా? ఎవరి దగ్గర చేస్తాం? ఎల్ఐసి ఏజెంట్. ఎల్ఐసి ఏజెంట్ రికగ్నైజ్డ్ బై ఎల్ఐసి, రైట్ ఆర్ రాంగ్? అదేవిధంగా మనం ఇక్కడ రియల్ ఎస్టేట్లో చేయాలి అంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా ద్వారా మనము రికగ్నైజ్ చేయబడి ఉండాలి. అప్పుడే మనం రియల్ ఎస్టేట్ చేయడానికి ఎలిజిబుల్. ఓకే, నెంబర్ 1. అప్పుడు మీ దగ్గర రెరా వాళ్ళ ద్వారా ఒక సర్టిఫికెట్ అని ఉంటుంది. అది ఎలా తీసుకోవాలనేది నేను ఒక వీడియోలో పెట్టాను, మీరు చూసుకొని తీసుకోవచ్చు. అది సర్టిఫికేట్ ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేస్తూ తీసుకోవచ్చు. అంటే మీ ప్రొఫైల్ మొత్తము గవర్నమెంట్లో ఉంటుంది. మీరు పొరపాటున కస్టమర్ని మోసం చేశారు అనుకోండి, రాంగ్ ల్యాండ్. రెరా మీన్స్ నేను మనసా వాచా కర్మన మీకు ఒక మంచి ల్యాండ్ని అమ్ముతున్నా అని చెప్పేసి ఆ కస్టమర్కి ప్రామిస్ చేసినట్టు ఆ సర్టిఫికేట్ ఉంటే, ఒక డాక్టర్ సర్టిఫికేట్ ఉంటే ఏంది, ఈయన ఎలిజిబుల్, మనకు ఆపరేషన్ చేస్తే మనం సక్సెస్ బతుకుతాము అని చెప్పేసి ఈయన ఒక ఎలిజిబుల్ క్యాండిడేట్ అని చెప్పి ఆయన సర్టిఫికేట్ ఇట్లా ఫ్రేమ్ కట్టించి పెడతారు, రైట్? అట్లా విధంగా రెరాకు కూడా ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ తీసుకొని ఇగో నేను రెరా సర్టిఫైడ్, సో నా డేటా మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. స్టేట్ గవర్నమెంట్కి సపరేట్ అధికారాలు ఉంటాయి. సో దాంట్లో నేను రిజిస్టర్డ్. సో కాబట్టి ఇదే అయిపోయింది, ఒక ఎలిజిబుల్. సో దాని తర్వాత మీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు, మీరు మాట్లాడేది చూస్తారు, దాని తర్వాత మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అనేది చూస్తారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చూస్తారు? నెక్స్ట్ మీరు అమ్మే యొక్క కంపెనీ ప్రొఫైల్ చూస్తారు. మీరు ఒక వెంచర్ అమ్ముతుండ్రు, ఒక ల్యాండ్, ఒక 50 ఎకరాల ల్యాండ్ అమ్ముతుండ్రు. 50 ఎకరాల ల్యాండ్ అమ్ముతుండ్రు. ఆ 50 ఎకరాల ల్యాండు ఆ అమ్మే కంపెనీ ఏదైతే ఉందో, మనం వేరే కంపెనీ యొక్క ల్యాండ్స్ని మనం సేల్ చేస్తున్నాం, మార్కెటింగ్ తీసుకొని సేల్ చేస్తున్నాం. ఐమ్ రైట్? ఇదే కదా మనం చేసే ప్రాసెస్. ఆ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ప్రొఫైల్ ఏంటిది? ఆ కంపెనీకి కూడా రెరా రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఆ కంపెనీ కూడా రెరా రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఆ కంపెనీ ఎవ్రీథింగ్ లీగల్లీ క్లియర్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ కంపెనీ వెంచర్ వేయడానికి ఎలిజిబుల్. అది కూడా మీరు చూడాలి. కస్టమర్ అడిగితే ఇది నా రెరా సర్టిఫికేట్, ఇది కంపెనీది, ఇది దీనికి సంబంధించిన వెంచర్కి సంబంధించిన బ్రోచర్, ఇలా మనం కస్టమర్ ముందే పెట్టగలగాలి. ఆ కంపెనీ యొక్క గతంలో ఏమైనా వెంచర్లు వేసిందా? నేను ప్రతి మీటింగ్లో చెప్తా. ఇప్పుడు ఆ కంపెనీ ఇప్పుడు వెంచర్ వేసింది, ప్రజెంట్గా ఆ కంపెనీ వేసిన వెంచర్లో ఎంతవరకు డెవలప్మెంట్ ఉంది? సార్ ఇది సూపర్ బ్లాక్ టాప్ రోడ్ వేస్తాం, ఇక్కడ డ్రైనేజ్ వేస్తాం, ఇక్కడ అదేస్తాం ఇదేస్తాం అని చెప్పంగానే కస్టమర్ గ్యారంటీ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు మీరు ఏం చెప్పగలుగుతారు? సార్ మేము ఆల్రెడీ ప్రీవియస్గా పలానా దగ్గర వెంచర్ వేసాము, ఇదే కంపెనీ వెంచరు, ఒకసారి అది చూడండి, అది చూసిన తర్వాత మీకు నచ్చితే ఇది చూడండి, సేమ్ అదేవిధంగా ఇది కూడా డెవలప్మెంట్ చేస్తాం. సో ఈ అష్యూరెన్స్ ఇవ్వగలగాలి. ఒకవేళ కంపెనీ ఫ్రెష్ వెంచర్, కొత్త వెంచర్ వేస్తే అది డిఫరెంట్గా డీల్ చేయాలి. అన్ని నమ్మకం కుదిరితే ఆటోమేటిక్గా అది కూడా కుదురుతుంది. మిగిలిన విషయాలలో నమ్మకం కుదిరిస్తే అది కూడా కుదురుతుంది. దీని తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది? ఏజెంట్ టెస్టింగ్ పాస్, కంపెనీ టెస్టింగ్ పాస్. నెక్స్ట్ ఏంటి? వెంచర్ టెస్టింగ్. మీరేసే వెంచర్ ఇవాళ రేపు చాలామంది భయపడుతున్నారు. లీగల్గా కరెక్ట్గా ఉందా లేదా, డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, పర్మిషన్ కరెక్ట్గా ఉందా లేదా. వెంచర్కి కూడా రెరా ఉండాలి. ఏజెంట్, కంపెనీ అండ్ వెంచర్కి కూడా రెరా అప్రూవల్ అనేది కంపల్సరీ ఉండాలి. ఉంటేనే ఆ వెంచర్ అమ్మడానికి ఎలిజిబుల్. ఇన్ కేస్ వెంచర్కి రెరా అప్రూవల్ లేకుండా మనం మార్కెట్లో పోతే రెరా వాళ్ళు ఫోన్ చేసి పట్టుకపోతారు. రీసెంట్గా నాకు తెలిసి ఒక కంపెనీకి 50 లక్షల ఫైన్, ఒక కంపెనీకి ₹1 కోటి ఫైన్ వేసిండ్రు. మీరు ఈ చిన్న బేసిక్ నాలెడ్జ్ ఇవన్నీ. సో కంపల్సరీ వెంచర్కి కూడా రెరా ఉండాలి, లీగల్గా క్లియర్గా ఉండాలి. క్లియర్గా ఉండాలని ఎలా చెప్తాం కస్టమర్కి? సార్ మాది క్లియర్ సార్ అంటే సరిపోద్దా? లింక్ డాక్యుమెంట్స్ చూపిస్తే సరిపోద్దా? లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ ఓపెన్ చేసి మనకేం తెలుస్తుంది? మనం చదవలేం, మనకే చక్కగా రాదు.
అది ఏం చేస్తారంటే ఆ డాక్యుమెంట్లు మొత్తాన్ని సివిల్ లాయర్ దగ్గరికి తీసుకెళ్ళి ప్రతి వెంచర్ ఓనర్స్, గుర్తుపెట్టుకోండి, ప్రతి వెంచర్ ఓనర్స్ ల్యాండ్ కొని అప్రూవల్ తీసుకొచ్చి వెంచర్ వేసే ముందు ఆ వెంచర్ యొక్క లింక్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నిటిని ఒక సివిల్ లాయర్ దగ్గరికి వెళ్ళి అది చెక్ చేయించుకొని వాళ్ళ చేత ఒక ఒపీనియన్ రాపించుకొని దాని మీద వాళ్ళ స్టాంప్ వేసి వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాతనే అప్పుడు కొనడానికి వెళ్తారు. అర్థమైందా ఈ పాయింట్? ఏదైతే లాయర్ సర్టిఫై చేసిందో ఒక 5 పేజీలో 10 పేజీలో మా అంటే ఒక 20 పేజీలు ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ ఆ లాయర్ సర్టిఫై చేసిన లీగల్ ఒపీనియన్ని మన దగ్గర పెట్టుకోవాలి. గాట్ ఇట్ సార్? ఇది లీగల్గా క్లియర్, ఇగో లీగల్ ఒపీనియన్ చూడండి. అప్పుడు ఏం చేస్తాడు, లీగల్ మీద క్లియర్ అవుతాడు, డౌట్స్ క్లియర్ అయిపోతాయి. దాని తర్వాత ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ మాకెందుకు అనే విధంగా ఉండొద్దు మీరు. ఎందుకంటే లాంగ్ రన్లో మనం సర్వైవల్ కావాలి అంటే లాంగ్ రన్ ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఒక రేంజ్లో వెళ్ళాలి మనము. కంపల్సరీ వీటన్నిటి మీద మీకు పూర్తి అవగాహన ఉండాలి. అందుకే మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్తున్నాను నేను. సో లీగల్ ఒపీనియన్ అనేది కంపల్సరీ కస్టమర్ ముందు ఇట్లా పెట్టేయాలి. లీగల్ ఒపీనియన్ పెట్టాలి. దాని తర్వాత ఇది అప్రూవల్ కాపీ. అప్రూవల్ అంటే ఇక్కడ జనరల్గా చాలామందికి హెచ్ఎండిఏ అప్రూవల్, వైటీడీఏ అప్రూవల్, డిటిసిపి అప్రూవల్ ఇవి తెలుసు. అసలు హెచ్ఎండిఏ అప్రూవల్ అంటే ఏంటి జనరల్గా ఐడియా ఉందా మీకు? హెచ్ఎండిఏ ఎక్కడి వరకు ఉంది, హెచ్ఎండిఏ ఏంటిది? 2008 ఆగస్ట్ 25న హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ బాడీ అంటే అది ఫామ్ అయింది. అది ఫామ్ అయ్యి ఈ ఏదైతే మొత్తం ఉందో, ఏదైతే హుడా ఇది అంత ఉందో, ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ అప్ టు చౌటుప్పల్, ఇటు విజయవాడ హైవేకి వెళ్తే ఇటు సైడ్ భువనగిరి వరకు, అప్ టు భువనగిరి వరకు కూడా హెచ్ఎండిఏ, ఇటు యాచారం వరకు కూడా హెచ్ఎండిఏ లిమిట్స్, ఇటు వచ్చేసి మనకి కందుకూరు శ్రీశైలం హైవే కందుకూరు వరకు కూడా హెచ్ఎండిఏ లిమిట్స్ ఉన్నాయి అన్నట్టు. సో ఏదైతే ఈ 7,525 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నాయో ఈ స్క్వేర్ కిలోమీటర్స్లో మనము ప్లాట్ అమ్మాలన్నా వెంచర్ వేయాలన్నా 2008 ఆగస్టు 20 తర్వాత ఆ ల్యాండ్కి హెచ్ఎండిఏ పర్మిషన్ అనేది ఉండాలి. గాట్ ఇట్? హెచ్ఎండిఏ పర్మిషన్ ఉండాలి. పర్మిషన్ ఉంటేనే అది అమ్మడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు ఇంకా కొత్త రూల్ వచ్చింది, ప్రజెంట్గా కొత్త రూల్ వచ్చింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినాయి తెలుసు కదా. ఇప్పుడు కొత్త రూల్ వచ్చింది. ఏంటిది అంటే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా మొన్నటి వరకు జరిగింది, ఖచ్చితంగా హెచ్ఎండిఏ అప్రూవల్ ఉన్న ల్యాండ్స్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు. రెసిడెన్షియల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒకవేళ అది లేకపోతే ఎల్ఆర్ఎస్ అని చెప్పి కొత్త స్కీమ్ పట్టుకొచ్చిండు, అది డిఫరెంట్ టాపిక్. ఇది వచ్చేసి హెచ్ఎండిఏ అప్రూవల్ ఉండాలి. సో ఇది ఏదైతే నేను స్క్వేర్ కిలోమీటర్స్ చెప్పానో, ఏదైతే హైదరాబాద్ హెచ్ఎండిఏ లిమిట్స్ చెప్పానో ఈ లిమిట్స్లో ఉన్న వాటికి వీటి పర్మిషన్ ఉండాలి. అదర్ దాన్ దీని ఇప్పుడు మీరు ప్రజెంట్గా యాదగిరిగుట్టలో డీల్ చేస్తున్నారు. యాదగిరిగుట్టలో 2015లో మనకి సీఎం కేసీఆర్ గారు అక్కడ యాదగిరిగుట్టని అనౌన్స్ చేసిండ్రు. ఏది దాని స్పెషల్ డెవలప్మెంట్ కింద టెంపుల్ సిటీ అని చెప్పేసి అనౌన్స్ చేసిండ్రు. ఆ టెంపుల్ సిటీలో మొత్తం 7 విలేజ్లు ఉన్నాయి. ఈ 7 రెవెన్యూ విలేజెస్, ఈ 7 రెవెన్యూ విలేజెస్ని కలుపుకొని మొత్తం అంటే 100% మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ అవ్వలేదు, సమ్ ఎక్స్టెంట్ మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ అయింది. ఈ 7 రెవెన్యూ విలేజెస్ ఏదైతే ఉన్నాయో ఈ విలేజెస్లో ల్యాండ్ అమ్మాలి, రెసిడెన్షియల్ ల్యాండ్ అమ్మాలన్నా కొనాలన్నా దానికి వైటీడీఏ పర్మిషన్ ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ ఏదైతే ఉందో నేను చెప్పాను హెచ్ఎండిఏ, అది అమ్మాలంటే వైటీడీఏ అంటే యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ పర్మిషన్ ఉండాలి. ఆ పర్మిషన్ కాపీ ఏదైతే ఉందో ఆ కాపీని మీ దగ్గర పెట్టుకొని కస్టమర్ అడగంగానే సార్ మా పర్మిషన్ లెటర్ అని చెప్పి ఆయన ముందు పెట్టాలి. సో ఓపెన్ ఉండాలి. మన కస్టమర్ దగ్గర ట్రాన్స్పరెన్సీ చాలా ఇంపార్టెంట్. ఓపెన్గా ఆయన ముందు పెట్టాలి. పెట్టేసి ఏమవుతుంది, ఓకే వీళ్ళంతా క్లియర్గా ఉన్నారు. సో ఇది వైటీడీఏకి సంబంధించిన ఈ 7 విలేజెస్లో వైటీడీఏ దగ్గర అప్రూవల్. సో అదర్ దాన్ దిస్ బయట ఉన్న ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డిటిసిపి అప్రూవల్ ఉండాలి. డిటిసిపి ఇది సపరేట్ బాడీ, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. వీళ్ళ దగ్గర నుంచి మనకి అప్రూవల్ ఉండాలి. ఏది ఈ హెచ్ఎండిఏ కాదు,
యాదగిరిగుట్టలో ఉన్న 7 విలేజెస్లో వైటీడీఏ ప్రెమిసెస్లో కాదు, అదర్ దాన్ దీస్ అంటే మీకు కంపల్సరీ డిటిసిపి అప్రూవల్ ఉండాలి. ఇలాంటి అప్రూవల్ ఉన్న ప్లాట్స్ని మాత్రమే మీరు సేల్ చేయడానికి ట్రై చేయాలి. వేరే పొరపాటున సేల్ చేసిండ్రు, మనకే నాలెడ్జ్ సక్కలేదు, అవతలోనికి అసలు నాలెడ్జ్ లేదు, మనం పొరపాటున తెలుసో తెలియకో మనం అమ్మినాం, తర్వాత అతనికి రిజిస్ట్రేషన్ అవ్వదు. ఒకవేళ ఇప్పుడు ఏదో చేసి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అతను అమ్ముకోలేక ప్రాబ్లమ్స్ పడి మన లైఫ్ అక్కడే అయిపోతుంది, మన జర్నీ అక్కడే. అందుకనే నేను చెప్పేది ఏంటంటే నాలెడ్జ్, రియల్ ఎస్టేట్ సంబంధించిన నాలెడ్జ్, యూ మస్ట్ హ్యావ్ రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. నాలెడ్జ్ లేకపోతే మనము సక్సెస్ కాలేము ఈ ఫీల్డ్లో. సో కాబట్టి ఇప్పుడు ఈ వైటీడీఏ అప్రూవల్ తీసుకోవాలి. ఈ వైటీడీఏ, డిటిసిపి, దాని తర్వాత రెరా, ఈ 3 కలిపి ఒకటే ఆఫీసులో ఉంటాయి, ఒకటే బిల్డింగ్లో ఉంటుంది మాసప్ ట్యాంక్ దగ్గర. మీ కస్టమర్కి డైరెక్ట్ వైటీడీఏ కాపీ ఇచ్చేసి, సార్ మీరు పలానా దగ్గర ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకొని మీకు అంత క్లియర్ అనిపిస్తే మా దగ్గర కొనండి సార్ అని చెప్పొచ్చు. అంత డైరెక్ట్గా అష్యూరెన్స్ ఇవ్వచ్చు కస్టమర్కి. అంత అష్యూరెన్స్ ఇస్తే అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు. ఓకే, ఈమె దగ్గర అంత నాలెడ్జ్ ఉంది, అంత పక్కాగా ఉంది, అన్నీ చెక్ చేసుకొని వీళ్ళు మనకు అమ్ముతున్నారు, సో కాబట్టి మనం కొనవచ్చు. ఇలా నేను కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూర్చుంటే, కస్టమర్ ప్లేస్లో కూర్చుంటే ఇది నేను ఇలాంటి ఎక్స్పెక్ట్ చేస్తా, మన దగ్గర నుంచి ఇలాంటి ఏజెంట్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తా. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఇది మీకు మీ మీద ఒక జెన్యూనిటీ, మీ వెంచర్ మీద ఒక జెన్యూనిటీ, మీ వెంచర్ మీద ఒక నమ్మకం క్రియేట్ అవుతుంది. ఇది నమ్మకం అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటిది, ఇక్కడ నేను డబ్బులు పెడితే ఉన్నాయి పోవు అనే విషయం ఇది దీని ద్వారా తెలిసింది. మొత్తం ఊడ్చుకపోవు నా డబ్బులు, బట్ ఎలా పెరుగుతాయి, అప్రిషియేషన్ ఎలా వస్తుంది, ఇక్కడ పెడితే నాకు అప్రిషియేషన్ ఎలా వస్తుంది అనేది క్లియర్గా మీరు ఒక 4 పాయింట్లు 5 పాయింట్లు పేపర్ మీద నోట్ చేసుకోండి. మీరు కస్టమర్ తోటి ఏదైతే మాట్లాడుతున్నారో, మాట్లాడేటప్పుడు ఏమేం పాయింట్లు మాట్లాడదాం అనుకున్నారో ఒక పేపర్ మీద రాసుకోండి. రాసుకున్న తర్వాత అది అలవాటు చేసుకోండి. అలవాటు చేసుకున్న తర్వాత ఆ పాయింట్లు మాత్రమే మాట్లాడండి. ఎక్కువ మాట్లాడవద్దు. ఎక్కువ మాట్లాడితే ఏమవుతుంది అంటే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అనవసరమైన మాటలు, అనవసరమైన మన బ్యాక్గ్రౌండ్ చెప్పడం కానీ, మనము ఎక్కువ బిల్డప్ చేయడం కానీ. ఎందుకంటే ఇవాళ రేపు కస్టమర్ త్రూ ఆన్లైన్ వెళ్తున్నారు. సో ప్రతి ఒక్కరికి మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది, నాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలామందిని కన్సల్ట్ అవుతారు. మనము ఒక 1000 రూపాయలు పెట్టి ఏదైనా ఇంట్లో ఒక వస్తువు కొనాలి అంటే 100 సార్లు ఆలోచిస్తాం, 100 మందిని ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళు 25 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు పెట్టి ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఎంతమందిని ఎంక్వైరీ చేసి ఉంటాడు, ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసి ఉంటారు. కొంతమంది బ్లైండ్గా మనల్ని నమ్మి పెడతారు. లలిత గారిని నమ్మేసి ఓకే ఈమె చెప్పింది కాబట్టి కరెక్ట్, అంతే, ఇగో తీసుకోండి డబ్బులు. అలాంటి వాళ్ళు ఉంటారు, జరుగుతుంది 100%. ఎందుకంటే మన జర్నీ అలా ఉంటుంది. ఇప్పుడు లలిత గారికి నాలెడ్జ్ లేక అరే నేను అట్లా అనుకోలేదమ్మా, ఇప్పుడు సుమలతకు మా అమ్మింది అనుకోండి, అంత అయిపోయిన తర్వాత నేను అట్లా అనుకోలేదు, నేను చూడలేదు, నేను అది అనుకోలేదు, నాకు తెలియదు, నేను కొత్త కదా, అది కదా ఇది కదా అంటే కాదు. ఆడ చాలా ఒక నమ్మకం పోతుంది. ఒక్క నమ్మకం పోయింది అంటే ఆ సుమలత ద్వారా 100 సేల్స్ పోయినట్టే మీకు. ఇంకా ఈ మేడంని నమ్మే పరిస్థితే ఉండదు ఎప్పటికీ కూడా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. మీరు అమ్మే ప్రతి ప్లాట్ క్లియర్గా చూడండి, చెక్ చేయండి. అంటే మీకు మీ లీడర్స్ ఉన్నారు, దే లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. అంతా చూసిన తర్వాతనే మీ దగ్గరికి వస్తారు, అది సెకండ్ విషయం. బట్ ఏంటంటే యు ఆర్ గోయింగ్ టు లీడ్ సమ్ టీమ్, సో యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. సో మీరు మీ సబార్డినేట్స్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ పర్టికులర్ థింగ్స్. మీరు ఒక టీంని లీడ్ చేయబోతున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ నాలెడ్జ్ మొత్తం అనేది ఉండాలి. సో దీని తర్వాత సక్సెస్ అంటే ఏంటి, ఫస్ట్ రియల్ ఎస్టేట్లో సక్సెస్ అంటే మీకు మీరు ఒక డెఫినేషన్ రాసుకోండి. కంపల్సరీ సక్సెస్ అంటే చాలామంది సక్సెస్ అంటే అది, సక్సెస్ అంటే ఇది చెప్తారు. మీకంటూ సక్సెస్ అంటే ఏంటిది అనేది ఒక డెఫినేషన్ ఉండాలి. సక్సెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 ఎకరాల వెంచర్ వేస్తే నాకు సక్సెసా? నాకంటూ ఒక డెఫినేషన్ ఉండాలి, మీకంటూ ఒక మీ నాలెడ్జ్ని బేస్ అయ్యి మీ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది, దాంట్లో మీ సక్సెస్ ఏంటి.
నా సక్సెస్ 1000 ఎకరాలు వెంచర్ వేస్తే, మీ సక్సెస్ ఒక నెలకు ఒక 2 లక్షలు సంపాదిస్తే సక్సెస్. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సక్సెస్. ఇక్కడ సక్సెస్ ఏంటి? నా డెఫినేషన్లో మనం ఒకసారి సక్సెస్ అయినాము అంటే ఆ సక్సెస్ మనకి సంపాదించి పెట్టాలి. ఇప్పుడు ఒక ఛాంపియన్ అయిండు, ఒకసారి ఛాంపియన్ అయితే గోల్డ్ మెడల్ వస్తుంది, ఇంట్లో అనుకుంటాడు, అక్కడితో అతని సక్సెస్ ఆగిపోతుంది, రైట్? కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్లో సక్సెస్ ఏంటి అంటే ఆ సక్సెస్ మనకి సంపాదించి పెట్టాలి. ఒక్కసారి మనం సక్సెస్ అయినాము అంటే ఆ సక్సెస్, అలాంటి సక్సెస్ని మీరు డిజైన్ చేసుకోవాలి. అలాంటి సక్సెస్ ఏంటిది అనేది నేను చెప్పడం కంటే మీకు మీరు డిజైన్ చేసుకోండి. మీ నాలెడ్జ్ని బట్టి, మీ యొక్క అవేర్నెస్ని బట్టి, మీ యొక్క సర్కమ్స్టాన్స్ని బట్టి, మీ యొక్క ఎడ్యుకేషన్ని బట్టి, ఎవ్రీథింగ్ దాన్ని బట్టి మీ సక్సెస్ ఏంటిది, మేము ఎంతవరకు సక్సెస్, మా గోల్ ఏంటిది అని చెప్పేసి ఒక సక్సెస్ కోసం ఒక గోల్ డిజైన్ చేసుకోండి. అక్కడ వరకు రీచ్ కావడం కోసము సెమీ గోల్స్ పెట్టుకోండి. అంటే నేను ఒక 100 ప్లాట్లు అమ్మాలి, ఎగ్జాంపుల్ 100 ప్లాట్లు ఈ సంవత్సరంలో అమ్మాలి. 100 ప్లాట్లు అమ్మాలంటే ఫస్ట్ నేను ఈ వారంలో ఒక 4 ప్లాట్లు అమ్మాలి. 4 ప్లాట్లు అనంటే కనీసం నేను ఒక 20 మంది కస్టమర్లను కలవాలి. 20 మంది కస్టమర్లలో కనీసం ఈవినింగ్ వెంచర్కి వచ్చేసరికి ఒక 10 సైడ్ ట్రిప్లు అన్న పెట్టాలి. 10 సైడ్ ట్రిప్లలో 4 స్మాల్ గోల్స్ పెట్టుకొని లాంగ్ గోల్ని రీచ్ అవ్వాలి. సో ఇలా మీరు ప్లాన్ని డిజైన్ చేసుకోవాలి. నేను ఒకటి చెప్తా, ఎవ్రీ డే ఇక్కడ మీరు మార్నింగ్ లేవగానే మీ యొక్క షెడ్యూల్ని రెడీ చేసుకోవాలి. ఒక పేపర్ కానీ ఫోన్లో కానీ ఇంకోటి కానీ పెట్టుకొని ఒక షెడ్యూల్ని రెడీ చేసుకోవాలి. ఈరోజు నేనేం చేయాలి రాసేసుకోవాలి. మీ ప్రతి ఒక్కరి మొబైల్లో క్యాలెండర్ యాప్ ఉంటుంది. క్యాలెండర్లో ఆ డేట్ రోజు ఎవరిని కలవాలని చెప్పేసి ఆ డేట్ రోజు రాసుకోండి. ఆ రోజు క్యాలెండర్ ఓపెన్ చేయండి, తర్వాత షెడ్యూల్ ఓపెన్ చేసి ఫిక్స్ చేసుకొని ఆ రోజు ఏం చేయాలనుకున్నదో అది చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. మీ గోల్ మొత్తం మీ యొక్క సక్సెస్ వైజ్ ఉండాలి. ఒక 2-3 సంవత్సరాలు కష్టపడండి. ఆ కష్టం మీరు పడ్డ ఈ 2-3 సంవత్సరాల కష్టము మీ జీవితం మొత్తాన్ని పోషిస్తుందంట. అలాంటి సక్సెస్, అలాంటి గోల్ని మీరు డిజైన్ చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే మీరు హ్యాపీ. దీనికి ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అందులో బెస్ట్ ప్లాట్ఫాము ఈ రియల్ ఎస్టేట్ అని అయితే నేను చెప్తా. బెస్ట్ ప్లాట్ఫామ్ ఉన్న దాంట్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అందులో మనం ఎంత కష్టపడితే అంత గ్రోత్ ఉంది, ఎంత కష్టపడితే అంత పైకి రావచ్చు, ఎంత కష్టపడితే అంత మనకి పాపులారిటీ వస్తుంది, ఎంత కష్టపడితే అంత డబ్బు వస్తుంది. డబ్బు అనేది ఇక్కడ మెయిన్ క్రైటీరియా కాదండి. చాలామంది ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఫస్ట్ మీరు కోట్లు సంపాదించాలని ఉందా, అయితే రండి, ఇలాంటి వద్దు. మనం చేసే పని చేసుకుంటూ పోతే భగవద్గీతలో ఒక మాట చెప్పినారు, మీరు చేసే పని సిన్సియర్గా సీరియస్గా కష్టపడి చేయండి, రిజల్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మీకు డబ్బు వచ్చేస్తుంది. మీరు దాన్ని మీ వెనక అది ఫాలో అవుతుంటుంది, మీరు దాని వెనక ఫాలో అవ్వాల్సిన అవసరమే లేదు. మీ వర్క్ మీరు సిన్సియర్గా సీరియస్గా చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా అది ఫాలో అవుతుంది. సో ఇది వచ్చేసి ఇప్పుడు నాలెడ్జ్కి సంబంధించిన విషయం. మనం ఏదో వస్తుందని కూడా చెప్పాల్సిన పని లేదు, చాలా సింపుల్గా ఇంట్రడక్షన్ ఇవ్వండి సరిపోతుంది. వెంచర్ గురించి సార్ ఇది సూపర్ సార్, ఈరోజు కొనండి, ఎల్లుండి కల్లా మీకు అదైతే ఇదైతే ఏం చెప్పాలి, ఇగో ఇది ఉంది, కొంటే ఈ రకంగా ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఈ విధంగా హైవేకి పక్కన ఉంది, డెవలప్మెంట్ వస్తాయి, 100 ఫీట్ రోడ్డు ఉంది, హౌజెస్ వస్తాయి, కన్స్ట్రక్షన్ వస్తాయి, ఇవన్నీ చెప్తే కస్టమరు ఆటోమేటిక్గా ఇంప్రెస్ అవుతారు. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చు, ఏ క్వశ్చన్ ఉన్నా ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండండి. మీకు నేను వెంచర్లో ఉంటా, మీరు ఎవరైనా సైట్ ట్రిప్ తెచ్చుకుంటే నేను అక్కడ వెంచర్లోనే క్లోజ్ చేస్తాను. ఈ క్లోజింగ్ అనేది మనం చెప్పి నేర్పిస్తే రాదండి. ఓపెన్లీ స్పీకింగ్, ఈ క్లోజింగ్ ఏదైతే ఉందో మీరు ఎప్పుడైనా సరే, మీ సీనియర్స్ ఉన్నారు, సీనియర్స్ ఎలా మాట్లాడుతుండ్రు, ఎలా వాళ్ళని ఏ సబ్జెక్ట్ నుంచి ఎటు నుంచి, ఇది పెద్ద సబ్జెక్టు యాక్చువల్లీ, ఎటు నుంచి తీసుకొస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనేది మీరు పక్కన కూర్చొని వింటూ నేర్చుకోండి. అలా నేర్చుకుంటేనే వస్తుంది. అంతే తప్ప క్లోజింగ్ అనేది ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి అంటే చెప్పేది. ఒక్కొక్క సైకాలజీ ఉంటుంది. ఇది డిపెండ్స్ ఆన్ సైకాలజీ కూడా ఉంటుంది. కస్టమర్ మైండ్ సెట్ ఎలా ఉంది, అతను ఏం ఎక్స్పెక్ట్ చేస్తుండే ఏంటిది అనేది ఆ రోజు సైడ్ ట్రిప్ జరిగిన జర్నీని బేస్ అయి ఉంటుంది. సో కాబట్టి ఇమీడియట్గా మనకి ఈ క్లోజింగ్ టెక్నిక్స్ అనేవి అంత ఈజీగా నేర్చుకోలేము. అది ఒకళ్ళు చెప్తే నేర్చుకునేది కాదు, ఇది బై ఎక్స్పీరియన్స్ రావాలి.
ఎవరికైనా సరే. ఇప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే రేజ్ చేసి అడగండి, ఐ విల్ క్లారిఫై. మనకు వెంచర్కి సంబంధించి వెంచర్కి సంబంధించి రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇప్పటివరకు నేను మీకు చెప్పాను కదా. దీంట్లో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కస్టమర్ ద్వారా కానీ, లేకుంటే మీకు తెలియని ఏదైనా విషయాలు ఉంటే ఏదైనా ఉంటే అడగండి, ఐ విల్ క్లారిఫై.